హరే కృష్ణ డివోటీస్ అందరికీ ఈ రోజు ప్రత్యేక సత్సంగానికి స్వాగతము. ఈ రోజు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క ఆ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు మనము ఆయన గురించి కాసేపు చర్చించుకుందాం. ఎందుకంటే మనము భక్తులు అనేవాళ్ళు ఎలా అంటే భక్తులకి భగవంతుడికి భేదం లేదు. భక్తులు ఎవరు? శుద్ధ భక్తులు, ఆచార్యులు అంటే భగవంతుడి యొక్క ప్రతినిధులు. ఇప్పుడు మనకి ఎక్కువగా చిన్నప్పుడు సామెత వింటూ ఉంటాం. ఏమిటి అంటే అన్ని ప్లేసుల్లో భగవంతుడు ఉండలేక అమ్మను సృష్టించాడు అని. అది కేవలం భౌతిక శరీరానికి అమ్మ నాన్న. కానీ అసలైనది ఏమిటి? ఈ శరీరం ఏమిటి? అశాశ్వతం. మన లోపల ఉన్న ఆత్మ అనేది శాశ్వతం. మనలో ఉన్న ఆత్మని ఉద్ధరించడం కోసం భగవంతుడు మన కోసం గురువుని పంపిస్తారు, ఆచార్యులను పంపిస్తారు. అంటే ఇప్పుడు గురువు అంటే ఒకళ్ళే ఉంటారు. మనం దీక్ష ఎప్పుడు తీసుకుంటామో వాళ్ళు మనకి గురువు లభిస్తారు. కానీ గురువు అనేది ఒక పరంపరలో రావాలి. మన గురువుకి గురువు ఉండాలి, మన గురువుకి గురువు ఉండాలి. మన గురువు కాకుండా మిగిలిన వాళ్ళందరినీ, గురువుతో సహా అందరినీ కూడా ఆచార్యులు అంటాం. ఎందుకంటే వాళ్ళందరూ మన పరమ గురువులు కాబట్టి. ఆచార్యులు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క ప్రతినిధులు. మనని ఉద్ధరించడానికి, మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి మనని భగవద్ధామానికి తీసుకొని వెళ్ళడానికి మనకు సహాయం చేసే వాళ్ళే ఆచార్యులు. అయితే అటువంటి ఆచార్యుల యొక్క ఆవిర్భావ దినోత్సవం మరియు ఆ వాళ్ళ యొక్క అపీరెన్స్ డే అండ్ డిసప్పియరెన్స్ డే మనం ఎప్పుడు కూడా ప్రత్యేకంగా జరుపుకోవాలి. ప్రత్యేకంగా జరుపుకోవడము అంటే ఏదో ఉత్సవం చేసుకోవడము అని కాదు. అంటే మనము టెంపుల్కి వెళ్ళినప్పుడు ఉత్సవం లాగానే చేస్తారు. కానీ మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా మనం ఎలా జరుపుకోవాలి అంటే వాళ్ళ గురించి మనం వాళ్ళ గ్లోరిఫికేషన్, వాళ్ళ యొక్క ఆ లీలల్ని గురించి మనం చర్చించుకోవడమే ఆ ఉత్సవం జరుపుకోవడం. ఎందుకండి వాళ్ళ లీలలు చర్చించుకోవాలి? మనము కృష్ణ భగవాన్ని గురించి చర్చిస్తే అది ఎక్కువగా భక్తులు ఇష్టపడతారు, భక్తులకి ప్రియం. కానీ భక్తులని ఎప్పుడైతే గ్లోరిఫై చేస్తామో, ఎప్పుడైతే మనం పొగుడుతామో భగవంతుడికి ఎంతో ప్రియం. అందుకే శ్రీల రామానుజాచార్యుడు ఆ ఒకసారి ఏం జరుగుతుందంటే రంగనాథుడి యొక్క ఉత్సవం జరుగుతూ ఉంది. అప్పుడు ఏం జరుగుతాడు? మధ్యలో ఆ ఉత్సవం జరుగుతుంటే మధ్యలో రంగనాథుడు స్వయంగా రామానుజాచార్యతో మాట్లాడి అంటారు, రామానుజ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఆయన సరిగ్గా విన్నట్టుగా పట్టించుకోరనమాట. ఎందుకంటే నన్నెందుకు వెళ్ళమంటున్నారు, నేనెందుకు వెళ్ళాలని. ఆయన అలా నడుస్తూనే ఉంటారు. మళ్ళీ చెప్తారు రంగనాథుడు, రామానుజ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని. ఆయన నిజంగానే బాధపడతారు, ఎందుకు స్వామివారు నన్ను ఇక్కడి నుంచి పంపించేస్తున్నారు అని. ఆయన వెళ్ళగానే అక్కడ ఉన్న భక్తులకు చెప్తారనమాట, మీరు ఇప్పుడు అందరు కూడా రామానుజాచార్యుని గ్లోరిఫై చేయండి అని. ఎంతో సంతోషంగా రంగనాథుడు రామానుజాచార్యుల యొక్క గ్లోరిఫికేషన్ వింటారనమాట. భక్తులని గ్లోరిఫై చేస్తే ఆయనకు అంత ఇష్టం. అలా మనం భక్తుల్ని గ్లోరిఫై చేయడం వల్ల ఏం లాభం? భగవంతుడికి శుద్ధ భక్తుడికి భేదం లేదు. భగవంతుడు అంటే ఏమిటి? పరమ సత్యం. ఆ పరమ సత్యంలో ఆయన యొక్క శక్తులతో పాటు అంశలతో పాటు ఆయన భక్తులు కూడా కూడి ఉంటారు. అందుకనే కేవలం భగవంతుడి గురించే మాత్రమే కాదు, ఆయన భక్తుల్ని గురించి కూడా తెలుసుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం. అందుకని ఈ రోజు మనం శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరుల యొక్క ఆ గ్లోరిఫికేషన్ విందాం. అయితే ఇంతకు ముందు మనం కొంత చర్చించుకున్నాము. అక్కడి నుంచి ఈ రోజు ప్రారంభిద్దాం. అయితే మనకు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఒకసారి చెప్పారు ఏమిటి, ఏ విధంగా వైష్ణవులు గొప్పవాళ్ళు బ్రాహ్మణుల కంటే అని. అదే విషయాన్ని మనకి చైతన్య మహాప్రభు చెప్తారనమాట. చైతన్య మహాప్రభు ఒకసారి ఏం జరుగుతుంది అంటే ఆయన పూరికి వెళ్తారు, పూరిలోనే ఉండి అక్కడే ఉంటూ ఉన్నారు. అయితే ప్రతి సంవత్సరం ఏం జరుగుతుంది అంటే రథయాత్ర జరుగుతుంది. అయితే 4 నెలలు కూడా చాతుర్మాస్య సమయంలో అందరూ కూడా నవదీప్ ధామ్ నుంచి, అంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి, మాయాపూర్ నుంచి అందరు భక్తులు కూడా పూరికి వస్తారు. పూరికి వచ్చి ఇక్కడ 4 నెలలు ఉండి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. అలా మా మహాప్రభువుతోనే ఎక్కువగా సమయాన్ని వాళ్ళ యొక్క గ్రామంలో 6 నెలలు ఉంటే వాళ్ళు రావడానికి 1 నెల, మహాప్రభుతో 4 నెలలు ఉండేవాళ్ళు, తిరిగి వెళ్ళడానికి 1 నెల తీసుకునేవాళ్ళు అనమాట. 6 నెలలు ఇక్కడ ఉంటే 6 నెలలు అక్కడ ఉండేవాళ్ళు. ఎంతో సంతోషంగా అందరూ వచ్చేవారు. అలా వచ్చినప్పుడు ఒకసారి మహాప్రభుని అడిగారనమాట, ఒక భక్తుడు అడిగారు, మహాప్రభు వైష్ణవుడు అంటే ఎవరు చెప్పండి. అప్పుడు మహాప్రభు చెప్పారు, ఎవరైతే ఒక్కసారి కృష్ణనామాన్ని తీసుకుంటారో వాళ్లే వైష్ణవులు. సరే అందరూ విన్నారు, వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చారు. మళ్ళీ అదే భక్తుడు వెళ్ళి మళ్ళీ మహాప్రభుని అడిగారు,
మహాప్రభు వైష్ణవులు అంటే ఎవరు? ఎవరైతే నిరంతరం కృష్ణనామాన్ని జపిస్తారో వాళ్ళే వైష్ణవులు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాడు ఆ భక్తుడు, మళ్ళీ అదే ప్రశ్న వేస్తాడు. అప్పుడు చెప్తారు మహాప్రభు, వైష్ణవులు అంటే ఎవరు? వైష్ణవులు అంటే వాళ్ళు కృష్ణనామం చేస్తూ 10 మంది చేత నామం చేపించేవారు, వాళ్ళు వైష్ణవులు అంటే అని. అందుకని వైష్ణవులు అంటే ఏ విధంగా ఉంటారంటే, భగవంతుడికి ఎంత దయ ఉంటుందో, ఆయన యొక్క ఈ భౌతికమైన ప్రపంచంలో ఉండే ప్రతి జీవి మీద భగవంతుడికి ఎంత కృపా దయ ఉంటుంది. భగవంతుడు ఏమీ ఆశించడు, ఏ భక్తుడి నుంచి కూడా ఏమీ ఆశించడు. కేవలం శరణాగతి భావంతోని, భక్తితోని ఏం చెప్తాడు ఆయన భగవద్గీతలో? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మన. అంటే నువ్వు ఒక్క తులసాకి ఇవ్వు, నాకు కొంచెం నీళ్లు గంగాజలం ఇవ్వు చాలు అంటున్నాడు. ఏం చేసుకుంటాడండి ఆయన తులసాకు? గంగాజలం ఏం చేసుకుంటున్నాడు? మనం ఇక్కడ కృష్ణుడికి ఒక బొట్టు గంగాజలం ఇస్తే, ఒక తులసాకి ఇస్తే దాంతో ఎలా ఆయన సంతృప్తి పడుతున్నాడు? ఆయన మనం ఇచ్చే ఒక ఆకుని, ఒక ఒక నీటి చుక్కని గంగాజలాన్ని చూడడం లేదు. మనం ఏ భావంతో ఇస్తున్నాడని మన భావాన్ని చూస్తున్నాడు. అందుకే ఆయన భావగ్రాహి జనార్దన. అంటే కృష్ణ భగవానుడు కేవలం మన భావాన్ని మాత్రం స్వీకరిస్తాడు. మనం మన దగ్గర నుంచి ఏమీ కోరుకోడు. ఇప్పుడు మనం భోగా సమర్పిస్తాం కృష్ణుడికి, ఆయన ఏమైనా తీసేసుకుంటున్నాడా? మళ్ళీ మనకు కనిపించట్లేదా? మనం భోగా పెడితే మళ్ళీ ప్రసాదంగా మనకే తిరిగి వస్తుంది, ఆయన ఏం తీసుకోడు. అంటే ఏమిటి? ఆయన ఏమి, ఇప్పుడు మనము ఎవరికైనా మనకు ప్రసాదం పెట్టారనుకోండి, ఏం చేస్తాం? 5 నిమిషాల్లో ప్లేట్ ఖాళీ చేస్తాం. కృష్ణుడు అలా ఖాళీ చేసి ఇస్తున్నాడా మనకి? మనం పెట్టింది మనకే తిరిగిస్తున్నాడు. అంటే మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు? ఏమి ఆశించడం లేదు. కానీ నువ్వు చేసింది నాకు కొంచెం ఇస్తే, నీ భావంలో నువ్వు అనుకుంటున్నావు నాకు ఇస్తున్నాను, నాకు ముందుగా నువ్వు ప్రయారిటీ ఇస్తున్నావు, నీ భావంలో నేనున్నాను. మన భావంలో ఆయన ఉండాలని కోరుకుంటాడు తప్పించి మన దగ్గర నుంచి ఏమీ కోరడు. ఒకవేళ కోరినా ఆయనకి ఇవ్వగలిగే శక్తి మనకు లేదు. ఒకవేళ నిజంగా కృష్ణుడు కోరుకుంటే ఇచ్చే శక్తి లేదు. కేవలం భావంతోనే సంతృప్తి చెందుతాడు ఆయన భావగ్రాహి జనార్దన్. అలా ఎలా ఆయన ఎంత నిస్వార్థంగా ప్రతి ఒక్క భక్తుడి పట్ల ప్రేమ కలిగి ఉంటారో, శుద్ధ భక్తులు వైష్ణవులు కూడా అలానే ఉంటారు. వాళ్ళు కూడా ఏమీ ఆశించరు. ఏమీ ఆశించకుండా ఎలా ఈ ఈ భౌతిక జీవితంలో ఉన్న బద్ధ జీవుల్ని ఎలా నేను ఉద్ధరించాలి అని ప్రతి వైష్ణవుడు ఆలోచిస్తాడు. వాళ్ళలో శుద్ధ భక్తులు ముందు ఉంటారు, గురువులు ఇంకా ముందు ఉంటారు. మనము గురువు అంటే ఏమిటి అంటే, కేవలము భగవంతుడు మన పక్కన ఉండడం ఉన్నా సరే చూసే శక్తి మన కళ్ళకి లేదు, ఆయన మాటలు వినే శక్తి మన చెవులకు లేదు. అందుకని నువ్వు సులభంగా మాట్లాడే విధంగా, చూసే విధంగా, ఆదేశాల్ని స్వీకరించే విధంగా గురువు రూపంలో వచ్చారు. ఆ గురువు ఎంత నిస్వార్థంగా ప్రతి ఒక్క శిష్యుడు గురించి ఆలోచిస్తారంటే, మన దగ్గర నుంచి ఏం కోరుకుంటారంటే ఏమీ కోరుకోరు, జీరో. నువ్వు ఏమీ ఇవ్వవసరం లేదు, కేవలం హరినామాన్ని జపించు చాలు. హరినామం జపించు, 4 నియమాలు పాటించు, నీకు నేను దీక్షిస్తాను. దీక్ష ఇవ్వడం అంటే ఏమిటి? దీక్ష ఇవ్వడం అంటే అదేదో ఒక మాల ఇవ్వడము, చెవిలో నామం చెప్పడం, అది కాదు దీక్ష అంటే. అది మనకి బయటకు కనిపించేది, అది ఒక భాగము. అసలు దీక్ష అంటే ఏమిటి? మనని పూర్తిగా స్వీకరిస్తారు. స్వీకరించి మనలో ఉన్న అనర్థాలని, ఎన్ని అనర్థాలు ఉంటాయంటే, ప్రతి వ్యక్తికి కూడా ఉండేటువంటి ఆ పాపాలంట ఎన్ని ఉంటాయంటే, సుమేరు పర్వతం కంటే కూడా ఎక్కువ ఉంటాయంట. సుమేరు పర్వతం భూమి మీద లేదండి. మేరు పర్వతం భూమి మీద లేదు, మనకు తెలిసింది హిమాలయాలు అంతే. మేరు పర్వతం దానికంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువ ఉంటుంది, అది మనకి కనిపించదు భౌతిక లోకంలో. అటువంటి పర్వతం కంటే కూడా ఎక్కువ పాపాలు ఉంటాయంట ప్రతి జీవుడికి ఈ లోకంలో. అటువంటి పాపాలన్నిటినీ కూడా స్వీకరించి ఈ రోజు నుంచి ఎవరైతే గురువును పొందుతారో వాళ్ళ యొక్క పాపాలన్నీ జీరో అయిపోతాయి. ఎవరైతే ఇక ముందు చెయ్యరో వాళ్ళకి ఏ పాపం అంటదు. అంత ఎవరికి అవసరం అండి? ఇప్పుడు మనం అనుకుంటాం, మనకి కొంత ప్రేమ ఉంటుంది మన పిల్లల మీద. కొన్నిసార్లు అనిపిస్తుంది, మన పిల్లలు బాధపడుతుంటే అయ్యో వాళ్ళది నేను స్వీకరిస్తే బాగుండు, వాళ్ళకి జ్వరం వచ్చింది తగ్గడం లేదు, అది నాకు వస్తే బాగుండు అనుకుంటాం. కానీ ఎవరు కూడా ఎంత ప్రేమ ఉన్నా ఎవరిది కూడా ఎవరు తీసుకోలేరు. వాళ్ళకి కావాలంటే సేవ చేయగలం, కానీ ఎవరిది కూడా ఎవరం తీసుకోలేము. కానీ గురువు మాత్రము
మన పాపాలన్నిటినీ తీసుకోగలడు. ఆయనకు మాత్రమే ఆ శక్తి ఉంది. అందుకే గురువు ఎవరు? భగవంతుడి యొక్క ప్రతిరూపం మన కళ్ళ ముందుకు వచ్చారనమాట. అన్ని పాపాలని స్వీకరించి ఆయన మనకు భరోసా ఇస్తున్నారనమాట. నువ్వు తప్పకుండా భగవద్ధామానికి వెళ్తావు, నేను నిన్ను తీసుకుని వెళ్తాను. ఎప్పుడు వెళ్తావు అంటే, నీ అర్హతను బట్టి ఈ జన్మలో వెళ్తావా, వచ్చే జన్మలో వెళ్తావా అనేది అది వేరే విషయం. కానీ ఖచ్చితంగా వెళ్తావు. ఎవరైతే గురువు లభించరో వాళ్ళు ఎన్ని లక్షల జన్మ తర్వాత అయినా వెళ్తారు అనడానికి నమ్మకం లేదు, భరోసా లేదు, గ్యారెంటీ లేదు. అందుకే మనం అర్థం చేసుకోవాలి, కేవలము ఇటువంటి ఆచార్యులే గురువులు. అటువంటి మన గురువు ఎవరు? మనందరికీ శిక్షా గురువు ఎవరు? శ్రీల ప్రభుపాదుల వారు. ఆయన యొక్క పుస్తకాలను చదివి మనం జ్ఞానాన్ని పొందుతున్నాం. అటువంటి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గురువు గారి గురించి తెలుసుకుంటే, ఈ ఆచార్యులందరూ కూడా ఎంత కష్టపడ్డారు మన కోసం, ఎంత శ్రమిస్తే ఇప్పుడు మనం ఈ విధంగా ఉన్నాము అనేది మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కువగా పిల్లలకి చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు, వాళ్ళకి అన్ని సదుపాయాలు సమకూర్చినప్పుడు అంటూ ఉంటారు, మాకు చిన్నప్పుడు ఇలాంటివి ఏ సదుపాయాలు లేవు, మీకు అన్ని సదుపాయాలు ఇస్తుంటే మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఇలా చేస్తున్నారు, సరిగ్గా చదువుకోవట్లేదని మనం ఎక్కువగా పిల్లల్ని మందలిస్తూ ఉంటాం. కానీ మనం ఒక్కసారి ఆలోచించాలి. మనము ఇటువంటి ఆచార్యుల గురించి తెలుసుకున్నప్పుడు మనకు ఒకటి అర్థమవుతుందన్నమాట. మనం ఇప్పుడు ఈ విధంగా ఉన్నాము, ఈ విధంగా కృష్ణ చైతన్యంలో ఉన్నాము, ఈ విధంగా భగవద్గీత భాగవతాన్ని చదువుతున్నాము, ఇంత సులభంగా మన ప్రయాణం సాగుతుంది అంటే దాని వెనకాల మన ఆచార్యులు ఎవరు, ఎంత కష్టపడ్డారో తెలిస్తే అప్పుడు మనం స్వీకరించే ప్రతి దాని పట్ల కూడా మనకి విలువ అనేది తెలుస్తుంది. తండ్రి ఎంత కష్టపడి ఒక రూపాయి సంపాదించాడో పిల్లలకి తెలిస్తే పిల్లలు ఆ రూపాయికి విలువిస్తారు. ఎవరు ఎందుకని చూడండి, ఎక్కువగా ఈ మినిస్టర్స్ వాళ్ళు ఉంటారు. ఆ వాళ్ళకి ఏంది, చాలా సులభంగా డబ్బు సంపాదిస్తారు, వేలు లక్షలు కోట్లు సంపాదిస్తారు. అందుకనే వాళ్ళ పిల్లలకి డబ్బు విలువ తెలియదు, డబ్బు విలువ తెలియకుండా పెరుగుతారు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారికి అంత సులభంగా డబ్బు వస్తుంది. కానీ సామాన్యుల యొక్క పిల్లలు అలా చేస్తారా? ఒక మినిస్టర్ కొడుకులాగా డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేయడం చెయ్యరు. ఎందుకంటే వీళ్ళకి విలువ తెలుసు, వాళ్ళకి తెలియదు. మనము కూడా మనం ఆచరించే ఈ కృష్ణ చైతన్యంలో మన ఆచార్యులు ఎంత కష్టపడ్డారో తెలిస్తే అప్పుడు మనం విలువ తెలిసి మసులుకుంటాం. విలువ తెలియకపోతే మన చేతిలో ఉండే 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఒక పార్టీకి వెళ్తే ఒక్క పూటలో అయిపోతాయి. కానీ ఒక సామాన్యుడు ఆ 1,00,000 రూపాయలని ఎన్ని రోజులు ఖర్చు పెట్టుకుంటాడు? అలా విలువ తెలియకుండా కాకుండా విలువ తెలుసుకోవడానికి మనం ఆచార్యుల గురించి చర్చించుకోవాలి. అయితే ఇప్పటి వరకు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు కాషాయ వస్త్రాన్ని తీసుకొని ఎలా భక్తిని ప్రచారం చేశారో మనము మనం చర్చిస్తున్నాం. అయితే ఆయన యొక్క తండ్రి గారు ఆయనకు ఒక లెటర్ రాశారనమాట. అందులో ఏమిటి, ఎప్పుడు కూడా హరినామ భజనపై అంటే హరే కృష్ణ మహామంత్రం యొక్క మంత్రంపై ప్రేమని తగ్గించుకోకు. ఏదైనా మనము సులభంగా వచ్చిందనుకోండి చాలే, దాన్ని ఈజీగా తీసుకుంటాం. హరే కృష్ణ మహామంత్రం ఏముంది, ఇప్పుడు ఎవరైనా ఒక గురువు గారు వచ్చి ప్రత్యేకంగా మన చెవిలో ఏదైనా చెప్పారనుకోండి, 2 పదాలు 3 పదాలు అని, ఆ 2 అక్షరాలు 3 అక్షరాలని చెవిలో ఏదో మంత్రం చెప్తారు. అది చాలా గొప్పది, మా గురువు గారు నాకు మాత్రమే చెవిలో చెప్పారు కాబట్టి గొప్పదని భావిస్తూ ఉంటారు. కానీ హరే కృష్ణ మహామంత్రం చెవిలో చెప్పరు, అందరికీ బాహాటంగా చెప్తారు కాబట్టి దానికి విలువ లేదు అని అనుకోకూడదు. ఎప్పుడు కూడా హరే కృష్ణ మహామంత్రం మీద ప్రేమని తగ్గించుకోకు అని చెప్పారు. ఆ తర్వాత ప్రచారాన్ని ఆపకు, ప్రచారాన్ని చెయ్యి. ఆయన తండ్రి గారు ఏం చెప్పారంటే, ముందుగా అదే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఆచరించారు. తన గురువు గారు తన తండ్రి గారు ఏం చెప్పారు, ఎప్పుడు కూడా పుస్తకాలని ప్రచురించు, అంటే ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించి పుస్తకాలని ప్రచురించు, నామహట్టాలని స్థాపించు. నామహట్టాలంటే ఏమిటంటే, ఇప్పుడు మనము మందిరము ఒక ఊర్లో ఒకటి ఉండొచ్చు, కొన్ని పెద్ద సిటీస్ లో ఎక్కువగా ఉంటాయి, కానీ అది ఎక్కడో ఒక ఏరియాలో దూరంగా ఉంటుంది. ప్రతి వారం వెళ్ళాలంటే చాలా మందికి ఇబ్బంది. అందుకని దగ్గరలో ఉన్న ఏరియాలో నామహట్ట సెంటర్లని ప్రారంభిస్తారనమాట. ప్రారంభించినప్పుడు ప్రతి వారం కూడా అక్కడ దగ్గరలో ఉన్న భక్తులందరూ అక్కడికి వెళ్ళి అక్కడే హారతి కీర్తన చేసి అక్కడే కృష్ణ కథ చర్చించుకొని ప్రసాదం తీసుకొని వస్తారు. అలా భక్తులందరూ కలిసి, కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ కలిసి
ఆ కృష్ణ చైతన్యంలో ఉంటారు. వాటిని నామహట్ట సెంటర్లు అంటారు. ఆ విధంగా వాటిని ప్రారంభించి నువ్వు వాటిని ముందుకు తీసుకుని వెళ్ళు. ఎప్పుడు కూడా అసత్సాంగత్యాన్ని అంటే తప్పుడు వాళ్ళ సాంగత్యాన్ని తీసుకోకు. భక్తుల సాంగత్యాన్ని తీసుకో. తప్పుడు వ్యక్తుల యొక్క సాంగత్యం తీసుకోకు. డబ్బుకి దూరంగా ఉండు. పర్సనల్ ఏ వ్యక్తి మీద కూడా ఏ విషయం మీద కూడా పర్సనల్ గా నువ్వు ఇంట్రెస్ట్ పెట్టుకోకు నాది అని. ఆసక్తిని పెంచుకోకు అని ఆయన వివరిస్తారనమాట. ఆ తరువాత ఆయన శ్రీమద్ భాగవతాన్ని, షట్ సందర్భాలని, వేదాంత దర్శనాన్ని ఆయన ఆల్రెడీ ఆయనకి తెలుసు. వాటిని అన్నిటిని చదివి ప్రచారం చేయడం ప్రారంభిస్తారు. అదే విధంగా ఇంకొకటి చెప్తారన్న ప్రచారం చేయమని చెప్తారు. మాయాపూర్ లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించమని చెప్తారు. అది అప్పుడు ప్రారంభం అవ్వలేదు, కానీ తర్వాత మనకి మా గురువు గారు శ్రీల జయపతాక స్వామి మహారాజ్ ఆయన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ని ప్రారంభించారు. ఆ ఇన్స్టిట్యూట్ కి భక్తి బృహస్వామి మహారాజ్ దానికి ఆ ఆయన మాత్రం దానికి ఏ విధమైన దాన్ని నడిపించడానికి భక్తి బృహస్వామి మహారాజ్ దానికి ఆ నడిపిస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా మనము ఇంకా మాయాపూర్లో ఏం స్థాపించారు అంటే వేదిక్ కాస్మాలజీ, మెడికల్ సైన్స్, వేదిక్ కాస్మాలజీ విత్ మెడికల్ సైన్స్ అనమాట. వేదిక్ కాస్మాలజీ అంటే ఇప్పుడు కాస్మాలజీ అంటే ఏమిటి? అది మనము అంతరిక్ష శాస్త్రం. దానిని మనం ఏ విధంగా వేదాల పరంగా మనం అర్థం చేసుకోవాలి అని ఒక ఇన్స్టిట్యూట్ ని ప్రారంభించారనమాట. ఆ విధంగా అక్కడ రీసెర్చ్ కూడా జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఆయన మాయాపూర్ లో టెంపుల్ కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఆ టెంపుల్ ఏమిటి అంటే ఆయనకి 44 సంవత్సరాలు ఉన్నప్పుడు మాయాపూర్ లో టెంపుల్ కన్స్ట్రక్షన్ చేశారు. అది గంధర్విక గిరిదారి మందిర్. గంధర్విక గిరిదారి అంటే అక్కడ ఉండే రాధాకృష్ణ పేరు గంధర్విక గిరిదారి అనమాట. అయితే అక్కడ బ- ఆ టెంపుల్లోకి వచ్చిన మాయావాదులు కూడా భగవంతుణ్ణి నమ్మని వాళ్ళు, భగవంతుడి యొక్క రూపాన్ని నమ్మని వాళ్ళు కూడా ఆ మందిరంలోని రాధాకృష్ణ దర్శనం చేసుకొని భక్తులుగా మారిపోయారు. అంత గొప్పదన్నమాట ఆ మందిరం. అక్కడ భక్తి వినోద ఠాకూర్ల యొక్క ఆసనాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఆ తరువాత మనకి ఆయన శిష్యులు ఎంతో మంది శిష్యుల్ని స్వీకరించారు. అయితే వాళ్ళందరినీ కూడా నా శిష్యులని చెప్పుకోరు ఎప్పుడు కూడా. ఆయన గురువు గారి యొక్క శిష్యులుగా భావిస్తారు. అందుకని ఏం చేస్తారంటే ఆయన శిష్యుల్ని కూడా ప్రభు అని పిలుస్తారు. తన శిష్యుల్ని ఎవరైనా శిష్యుల్ని ఏమని పిలుస్తారంటే పేరు పెట్టి పిలుస్తారు. కానీ శిష్యులు కూడా ప్రభు అంటారు. ఎందుకంటే వీళ్ళు నా గురువు గారి యొక్క శిష్యులు, నాకు కాదు అని. వాళ్ళందరినీ కూడా చాలా బాగా ట్రైన్ చేశారనమాట. ఎంత బాగా ట్రైన్ చేశారంటే ఎటువంటి విపత్తులు వచ్చినా కానీ వాళ్ళు ప్రచారము ఆపడం లేదు, ప్రసాదం ఇవ్వడం ఆపడం లేదు. విపత్తుల్లో కూడా బోట్ వేసుకుని వెళ్ళి మరీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రచారం చేసి వస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు వాళ్ళ తల్లి గారు భాగవతీ దేవి కూడా ఆమె కూడా శరీరాన్ని వదిలారు. శరీరాన్ని వదిలినప్పుడు ఆమె కూడా చెప్పిందనమాట తన పుత్రుడికి. ఏం చెప్పారు? ఎప్పుడు కూడా కృష్ణ భక్తిని ప్రచారం ఆపకు అని. అయితే ఇంతకు ముందు వీక్ లో మనం చెప్పుకున్నాం నంది మహారాజ్ అని. ఆయన ఆ ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఆయన ఆతిథ్యం స్వీకరించారు. అప్పుడు ఆయన మాయావాదుల్ని ఎక్కువగా మాయావాదులు ఉన్నారు, సరిగ్గా ఆచార వ్యవహారాలు పాటించని బ్రాహ్మణులు ఉన్నారని ఆయన ఆతిథ్యం స్వీకరించలేదు. అందుకని నంది మహారాజు వచ్చి అడుగుతారనమాట, ఏ విధంగా నేను మీకు సహాయం చేయగలను అంటే, సరే మీరు నాకు సహాయం చేయాలి అనుకుంటే పుస్తక వితరణకి నాకు సహాయం కావాలి. మీరు నాకు ఎంత డబ్బు ఇవ్వగలరో చెప్పండి. అంటే ఆయన అడిగారనమాట, నేను ఎంతైనా ఇస్తాను. అయితే సరే 3 లక్షలు కావాలని అడిగారు. అయితే ఆయన ఒప్పుకున్నారు. కానీ ఆయన వెళ్ళిన తర్వాత ఆయన ఎంత అడిగినా కానీ పక్క నుంచి ఎవరో ఒకళ్ళు మనకి చెడుగా ప్రచారం చేసి మన బుర్రని తినేస్తూ ఉంటారన్నమాట. అలా ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు. నేను 3 లక్షలు ఇవ్వలేనండి. సరే చెప్పండి ఎంత ఇస్తారు? అయితే నేను ప్రతి నెల కూడా 300 నుంచి 200 ఇస్తాను. సరే అయితే ఇవ్వండి. ఆయన ఆ తర్వాత అది కూడా ఇవ్వనన్నారు. తర్వాత ఏం చేశారంటే ఆయన ఇల్లుని అమ్మేసి 10,000 రూపాయలు ఇస్తారనమాట. వాటిని తీసుకొని ఆయన ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అయితే అక్కడ ఆ సమయంలో
కృష్ణ భక్తి, కృష్ణ చైతన్యంలో ఉన్నామని, కృష్ణ భక్తిని మేము చేస్తున్నామని చెప్పి ఎన్నో రకాల అపసిద్ధాంతాలు ఉన్నాయన్నమాట. అంటే కరెక్ట్ కృష్ణ చైతన్యం కాదు, అది కృష్ణ భక్తులు కాదు. సఖీ బేకి అని, సహజీయాలు, అతివాడి, గౌరంగ నాగరి అని ఇలాంటి వాళ్ళు ఎక్కువగా అపసంప్రదాయాల్ని పాటిస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా అప్పుడు ఏం చేశారంటే ఆయన శిష్యుణ్ణి పంపించారనమాట, అది ప్రచారం చేయమని. ఆయన పేరు ఏమిటి అంటే భక్తి ప్రదీప్ తీర్థ మహారాజ్. ఆయన ఎంత బాగా ప్రచారం చేస్తున్నారంటే, అందుకని అందరు ఏం చేశారంటే ఆయనకి మొత్తం కూడా ఏమి ఇవ్వడం ఇవ్వడం ఆపేశారనమాట. ఇవ్వడం అంటే ఆయన ఉండడానికి ఇల్లు కానీ, ఆయనకు ఆహారం కానీ, కనీసం మంచినీళ్ళ వసతి కూడా లేదు. అప్పుడు ఆయనకి చెప్పారనమాట ఆయన గురువు గారు, ఏమీ లేకపోతే గుళ్ళో ఉండు, తినడానికి ఏదో ఒక ప్రసాదం దొరుకుతుంది, నువ్వు వెళ్ళి అక్కడ నీళ్లు కావాలి అంటే గంగలో నీళ్లు తాగు. ఆ విధంగా ఆయన గురువు గారి ఇన్స్ట్రక్షన్స్, ఆదేశాల్ని తీసుకొని ప్రచారం ప్రారంభించారు. ఆయన ఎంత ఆ భక్తి శ్రద్ధలతోని, ఎంత ఆయన ఏ విధమైన నిస్వార్థ భావంతో సేవ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న ఎడ్యుకేటెడ్ పీపుల్, అంటే ఎవరైతే కొంత జ్ఞానం ఉందో, ఎడ్యుకేట్ అయి ఉన్నారో, కాస్త చదువుకున్నారో వాళ్ళందరూ కూడా ఇంప్రెస్ అయిపోయారనమాట. ఎంత నిస్వార్థంగా సేవ చేస్తున్నారు అని ఆయనకి సహాయం చేయడం ప్రారంభించారు. ఆ విధంగా వాళ్ళందరూ కూడా కృష్ణ భక్తిని ప్రసారం చేస్తూ ఉంటే కొంతమంది ఉన్నారు మాయావాదులు. ఆ మాయావాదుల్లో కూడా ముఖ్యమైన వాళ్ళు అతుల్ చంద్ర చక్రవర్తి. ఆయన బయటికేమో అందరి ముందు మాయావాదులు ఒప్పుకోరని, బయటికి అందరి ముందేమో ఎగనెస్ట్ గా ఉన్నారు. కానీ లోపల నుంచి మాత్రము ఆయన వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా కృష్ణ భక్తిని ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే అప్పుడు మాయావాదులు ఏం చేసేవాళ్ళంటే కొంతమంది మాంసాహారాన్ని కూడా తీసుకునేవాళ్ళు అనమాట. ఇది ఎక్కడిది ఈ పద్ధతి అని భక్తులందరూ కూడా ఎంతగా ప్రచారం చేసేవాళ్ళంటే అందరికీ అర్థమైపోయింది ఎవరు సరి అయిన వాళ్ళు, ఎవరు తప్పుడు వ్యక్తులు, ఎవరి దగ్గర నుంచి మనము ఆ శిక్షణని తీసుకోవాలి అని అందరికి అర్థమైపోయింది అనమాట. అందుకని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లైనా కానీ ఆయన శిష్యులు చెప్పేది అందరూ కూడా స్వీకరించడం మొదలు పెట్టారు. ఆ తరువాత ఆయన మొత్తము ఒక శ్రీమద్ భాగవతము మొదటి శ్లోకము, మొదటి అధ్యాయము గురించి నెల రోజులు లెక్చర్ ఇచ్చారనమాట. ప్రతిరోజు 3-4 గంటలు శ్రీమద్ భాగవతంలోని మొదటి క్యాంటో, మొదటి అధ్యాయం, మొదటి శ్లోకం. అంటే ఆయనకు చూడండి శ్రీమద్ భాగవతం మీద ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత పట్టుంది. అంతగా నాలెడ్జ్ ఉంది, ఆయనకి వాక్చాతుర్యం ఉంది, ఎంతో భక్తి భావం ఉంది. అందుకని ఎంతో బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఏం జరిగిందంటే ఎవరో కొంతమంది ఆ ఓరవలేని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఉండే మఠానికి నిప్పు పెట్టారనమాట. నిప్పు పెట్టే లోపు ఏమైందంటే ఆ నిప్పు అలా మొత్తం మొత్తం అంటుకుంటుంది. అప్పుడు ఆయనకి అందరు వెళ్ళి శిష్యులు ఆయన అడిగారు ఏం చేయాలి. అయితే మీరు ఫస్ట్ మన మఠంలో ఉన్నటువంటి విగ్రహాలని మరియు పుస్తకాలని తీసుకొని బయటికి పదండి, అందరం బయటికి వెళ్దాం అని తీసుకొని బయటికి వెళ్ళడం ప్రారంభించారు. వెళ్తూ ఉంటే ఆ మంటలు ఆ పైన పైకప్పుకి తాకాయి. తాకి మొత్తము ఇంకా మొత్తం వ్యాపించకుండా అక్కడి నుంచి అక్కడే ఆగిపోయాయి అనమాట. కృష్ణుడి యొక్క కృపతోని మంటలు పూర్తిగా ఆశ్రమం అంతా వ్యాపించకుండా ఆయనే అడ్డుకున్నారనమాట. ఆ విధంగా అందరికీ కూడా, శిష్యులకు కూడా వాళ్ళ గురువు గారి యొక్క గొప్పతనం తెలిసింది, కృష్ణుడి యొక్క గొప్పతనం తెలిసింది, ఏ విధంగా గురువు గారి శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయని. ఆ సమయంలోనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క అపీరెన్స్ డే వస్తుంది, అంటే ఆయన జన్మదినం అనేది వస్తుంది. ఆయనకు అప్పుడు 50 సంవత్సరాలు అవుతాయి అనమాట. 50 సంవత్సరాలు ఉంటే వాళ్ళని గోల్డెన్ జూబ్లీ సెలబ్రేట్ చేస్తారు. అయితే గురువు గారు మీ గోల్డెన్ జూబ్లీని మేము సెలబ్రేట్ చేస్తామండి అని అందరు కూడా నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు వాళ్ళ గురువు గారు చెప్తారనమాట, అంటే ఏమిటి గోల్డెన్ జూబ్లీ అని చెప్పి నాకు అందరూ హారతులు ఇచ్చి ఆ పూజలు చేసి నాకు అది అవసరం లేదు. మీరు గోల్డెన్ జూబ్లీ వద్దు, వ్యాస పూజని సెలబ్రేట్ చేయండి. వ్యాస పూజ అంటే ఏమిటి అంటే గురువు గారి జన్మదినం రోజున ఆయన అందరి శిష్యులు కూడా కలిసి గురువు గారిని గ్లోరిఫై చేస్తారు. మళ్ళీ గురువు గారితోని వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాల్ని పంచుకుంటారు. అంటే ఏమిటి, ఇప్పుడు ఎప్పుడైనా చాలా రోజుల తర్వాత
ఎక్కడికో వెళ్ళొచ్చిన తల్లిదండ్రుల్ని పిల్లలు కలిశారనుకోండి, అన్ని విషయాలు మాట్లాడుకుంటారు. వాళ్ళకు వచ్చిన కష్టాన్ని సుఖాన్ని పంచుకుంటారు. అలా గురువు గారితోని శిష్యులు, శిష్యులతోని గురువు అన్ని విషయాల్ని పంచుకుంటారనమాట. దాన్ని ఏమంటారు మనం? ఆ ప్రతిస్పందన అన్నమాట. ఆ విధంగా వ్యాస ప్రేమ విలువ. పుస్తకమని అనేది ప్రేమ వినిమయం. ఓకే. ఉమ్. ప్రేమ వినిమయం అనేది జరుగుతుంది. అది అది ఎంతో బాగా జరుగుతుంది అనమాట. అదే రోజు ఏం జరుగుతుంది అంటే వాళ్ళ శిష్యులందరూ కూడా కలిసి వాళ్ళ గురువు గారికి శ్రీల ప్రభుపాద్ అనే ఒక బిరుదుని ఇస్తారు. శ్రీల ప్రభుపాద్ అంటే ఏమిటి? దాని యొక్క మీనింగ్ ఏమిటి అంటే ఎంతో గాఢమైన ప్రచారం, ఎంతో ఎక్కువగా ప్రచారం చేసే వాళ్ళని ప్రభుపాద్ అనే బిరుదుని ఇస్తారనమాట. అదే విధంగా మనము ఆ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకు కూడా ప్రణామ మంత్రం ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు ప్రణామ మంత్రాన్ని చెప్పాం. మనం ఎవరు ప్రణామ మంత్రం చెప్పాము? మన శ్రీల ప్రభుపాదుల వారి ప్రణామ మంత్రం చెప్పాము. అలా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క ప్రణామ మంత్రము ఆ రోజే ఆవిష్కరించబడింది అనమాట. శిష్యులందరూ కూడా తయారు చేస్తారు. వాళ్ళ గురువు వారి యొక్క అనుమతి తీసుకొని ఆ రోజు నుంచి ఆయన యొక్క ప్రణామ మంత్రం అనేది మనకి అందరూ పఠించడం మొదలు పెట్టారు. అందరు ప్రణామ మంత్రాల కంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క ప్రణామ మంత్రం చాలా పెద్దగా ఉంటుంది. మీరు హరినామ భజన మాలిక చూస్తే అందులో చూడవచ్చు. నెక్స్ట్ టైం ఇంకొక రోజు దాన్ని డీటెయిల్డ్ గా చర్చిద్దాం. ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆయన అక్కడి నుంచి బెనారస్ కి వెళ్తారనమాట. వ్యాస పూజ తర్వాత బెనారస్ కి వెళ్తారు 1924 లో. బెనారస్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన అక్కడ అందరికీ కూడా అందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉంటే అక్కడికి మాయావాదులు వస్తారు, వైష్ణవులు కూడా వస్తారు. వైష్ణవులు కూడా వచ్చినప్పుడు అందరూ కూడా వాళ్ళ యొక్క భావాల్ని పంచుకుంటూ ఉంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క ఆయన కూడా అవకాశం ఇస్తారు మాట్లాడడానికి. ఆయన టర్న్ వచ్చినప్పుడు ఆయన చెప్తారనమాట. మాయావాదులు ఎక్కువగా ఏం చెప్తూ ఉంటారు? అహం బ్రహ్మోస్మి అని, ఇంకొకటి మామూలుగా అహం బ్రహ్మోస్మి అని ఎక్కువగా చెప్తూ ఉంటారు. తత్వమసి ఇప్పుడు అని ఎక్కువగా చెప్తూ ఉంటారు అనమాట. అంటే ఏమిటి? ఆ అహం బ్రహ్మోస్మి అనే దానికి మాయావాదులు ఇచ్చినటువంటి వ్యాఖ్యానం ఏముంటుందో అదంతా కూడా భక్తి సిద్ధాంత ఠాకూర్లు ఇంతకుముందే చదివేశారు. అదంతా చదివి అందులో ఏముందో అనేది వాళ్ళకి వివరించి దీనికి సరి అయిన భాష్యం ఇది కాదు, సరి అయిన భాష్యం వాళ్ళు ఏం చెప్తారు? బ్రహ్మము. బ్రహ్మము అంటే భగవంతుడు. నీలో బయట ఉందే ఆయన భగవంతుడు, దేవుడు బ్రహ్మే, నాలో ఉంది బ్రహ్మే, అందుకని నేనే బ్రహ్మని, అహం బ్రహ్మోస్మి అని చెప్తారు. కానీ ఈయన ఏం చెప్తారంటే బ్రహ్మము అంటే ఏమిటి? గ్రేట్, ఉన్నతమైనది. ఆ ఉన్నతమైన బ్రహ్మం నుంచి మనం వచ్చాము అంతే తప్ప బ్రహ్మము మనం ఒకటి కాదని ఆయన ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే అక్కడికి వచ్చిన మాయావాదులందరూ కూడా వైష్ణవులుగా మారిపోతారనమాట. అంతమంది వైష్ణవులుగా మార్చేస్తారు, భక్తుల్ని చేసేస్తారు. ఆయన కేవలం బెనారసే కాదు, ఆ సమయంలో అయోధ్య, ప్రయాగరాజు, నైమిషారణ్య, ఆ విధంగా ఆయన మొత్తము కూడా వెళ్ళి ఆయన ఇండియా మొత్తం తిరుగుతారు. ఇండియా మొత్తం తిరిగి ప్రచారంలో భాగంగా ముందుగా అయోధ్యకి, బెనారస్ కి, నైమిషారణ్యానికి వెళ్తారనమాట. అప్పుడు ఆయన ఎందుకు అలా వెళ్తున్నారు ఆ ప్రదేశాలకంటే, ఎక్కడైతే ఆయన లీలలు జరుగుతున్నాయో, చైతన్య మహాప్రభు లీలలు ఎక్కడెక్కడ జరిగాయో ఆ అన్ని లీలలు జరిగినటువంటి అన్ని ప్రదేశాలకు కూడా వెళ్ళి అక్కడ భక్తిని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన లీలలు జరిగిన ప్రదేశంలో కూడా అందరూ అభక్తులుగా మారిపోయారు చాలా మంది. వాళ్ళందరికీ కూడా మహాప్రభు యొక్క గొప్పతనం చెప్పాలి అని చెప్పి ప్రతి ప్రదేశానికి వెళ్ళి ఆయన ప్రచారం చేయడం ప్రారంభించారు. అదే సమయంలో మహాప్రభు నవదీప్ పరిక్రమ ప్రారంభిస్తారు. అయినా ఆయన ప్రచారం ఎంతగా చేశారంటే ఈ బెనారస్ లో అంతమంది వైష్ణవులుగా మార్చేలోపు ఆయనకి ఎంతో బాగా ప్రచారం అయిపోతుంది. ఎలా అంటే మొత్తం ఇండియా అంతా కూడా ఆయన గురించి తెలిసిపోతుంది, పత్రికల్లో బాగా ప్రచారం జరుగుతుంది. అయితే అక్కడ చాలా మంది మాయావాదులకి, బ్రాహ్మణులకు ముఖ్యంగా, బ్రాహ్మణులు అంటే జన్మతః బ్రాహ్మణులు కాదు, కర్మతః బ్రాహ్మణులని ఈయన అందరినీ కూడా బ్రాహ్మణ స్థాయిని ఇస్తున్నారు.
ఆయన మళ్ళీ చాలా మంది మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, బ్రాహ్మణులకి వైష్ణవులకి చర్చ జరిగినప్పుడు వైష్ణవుల యొక్క గొప్పతనం చెప్పారనమాట. అది అంతా ప్రచారం జరుగుతుంది, వైష్ణవులు ఎవరు బ్రాహ్మణులు ఎవరని. ఆయన యొక్క గొప్పతనం చూసి ఓరవలేక ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏమిటండి, అప్పట్లో మనకి ఒక రూపాయికి ఎంతో విలువ ఉండేది. ఇప్పుడు రూపాయికి విలువ లేకుండా పోయింది, కానీ అప్పుడు ఎంతో విలువ ఉండేది. 25,000 అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్కి ఇచ్చి, మేము భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఒకవేళ ఆయన చనిపోతే కేసు ఫైల్ చేయొద్దు అని అక్కడ ఉండే పోలీస్ ఆఫీసర్కి లంచం ఇస్తారు. 25,000 అంటే ఆలోచించండి, ఇప్పుడున్న 25 లక్షల కంటే ఎక్కువే, ఇంకా ఎక్కువే. ఆ విధంగా అంత డబ్బు ఇచ్చినా కానీ ఆయన పోలీస్ ఆఫీసర్ కనిపిస్తుంది, ఈయన చాలా గొప్పవాడు, గొప్ప భక్తుడు, నేను ఈ డబ్బు కోసం నేను ఎలా ఆయనకు వాళ్ళకి అన్యాయం చేయను. డబ్బు అయితే తీసుకుంటాడు, రిటర్న్ అయితే ఇవ్వడు, కానీ ఏం చేస్తాడంటే వెళ్ళి ఆయన శిష్యుడికి, మళ్ళీ ఆయన ఆ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకు వెళ్ళి చెప్తారనమాట, మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, మిమ్మల్ని మీరు రక్షించుకోండి, నాకు పాతిక నాకు 25,000 ఇచ్చారు, మీరు మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే మాయాపూర్లో పరిక్రమ జరుగుతూ ఉంటే ఆయన చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన శిష్యుడు ఉంటారనమాట, భక్తి ప్రజ్ఞాన్ కేశవ్ మహారాజ్. ఈయనే మన శ్రీల ప్రభుపాదుల వారికి సన్యాస దీక్ష ఇచ్చారనమాట. ఈ భక్తి ప్రజ్ఞాన్ కేశవ్ మహారాజ్ చాలా గొప్ప భక్తుడు. ఏం చేస్తాడంటే ఆయన గురువు గారికి ఆ ప్రాణహాని ఉందని చెప్పి, ఆయన గురువు గారి లాగానే ఉంటారనమాట చూడ్డానికి కొంచెం, ఆయన బట్టలు ఈయన వేసేసుకొని, ఆయన కాషాయ దుస్తులు ఈయన వేసుకొని, ఈయన వైట్ డ్రెస్ ఆయనకి ఇచ్చేస్తాడు. వైట్ డ్రెస్ ఇచ్చేసి అందరి ముందుగా అర్థమయ్యే విధంగా వాళ్ళ ముందు నుంచి పరిగెత్తాడు అనమాట. పరిగెత్తితే ఏం జరుగుతుంది, ఓకే ఈయనే వెళ్ళిపోతున్నారని చెప్పి అందరు ఆయన వెనకాల పరిగెత్తుతారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని అక్కడి నుంచి పంపించేశారు అనమాట. ఆయన కొంచెం దెబ్బలు తగులుతాయి, కానీ ఆయన కూడా తప్పించుకుంటారు. అలా గురువు గారిని రక్షిస్తారు. ఈ విధంగా ఇంత గొప్ప భక్తుణ్ణి ఆయన ఇప్పుడు ఇండియా అంతా ఫేమస్ అయిపోయారనమాట. ఆ సమయంలో ఉన్నటువంటి అన్ని అన్య సిద్ధాంతాలు మతస్థుల వాళ్ళు, వేరే మాయావాదులు, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈయనంటే గురు భయం, హడల్. అందుకని ఆయనకు లయన్ గురు అని పేరిచ్చారు. అంటే లయన్ ఏ విధంగా రోరింగ్ చేస్తుంది, ఎలా గర్జిస్తుందో అలా గర్జిస్తాడనమాట, ఈయన చూస్తేనే భయపడతారు. ఎలా ఆయన ఏమన్నా అన్నాడా, ఎవరినైనా కొట్టాడా తిట్టాడా, ఆయనకున్న జ్ఞానానికి భక్తికి చూసి భయపడతారు. ఎందుకంటే ఒకవేళ నువ్వే అంత గొప్పవాడివైతే, నీ జ్ఞానంలో నీ సిద్ధాంతంలో అంత దమ్ముంటే నువ్వు ఆయనతోని చర్చలో ఓడించొచ్చు. ఆయన చర్చలో ఆయనతోని ఓడించిన వాళ్లే లేరు. ఎంత గొప్పవాళ్ళైనా మాయావాదులైనా ఆయన ముందొచ్చి కూర్చొని ఓడిపోవడమే కాదు, కొంతమంది అయితే మలమూత్ర విసర్జన కూడా చేసేసారు తట్టుకోలేక. ఆయన యొక్క జ్ఞానం ఎవరు కూడా ఆయనకి కౌంటర్ చేయలేరు. అందుకని అసూయతోని ఆయన చంపడానికి ప్రయత్నం చేశారని ఇంకా ఎక్కువ ప్రచారం జరిగిపోతుంది. ఎలా అంటే ఆ మనకి రష్యాలో ఒకసారి ఏం జరుగుతుంది అంటే భగవద్గీతని బ్యాన్ చేస్తారనమాట. ఎందుకంటే కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, యుద్ధం చెయ్యి యుద్ధం చెయ్యి అని. నువ్వు ఒక పిరికి వాళ్ళ ఉంటావా, నువ్వు క్షత్రియుడివి, యుద్ధం చేయాలని అర్జునుడికి శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నాడు, కాబట్టి భగవద్గీతని బ్యాన్ చేయాలని రష్యాలో బ్యాన్ చేస్తారు. చేసినప్పుడు కోర్టుకి వెళ్తారనమాట భక్తులందరూ. ఆ విధంగా బ్యాన్ చేశారు, వీళ్ళు బ్యాన్ చేసిన బుక్ ఇదే అని ఇంకా భగవద్గీతని ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట రష్యాలో, ఇండియాలో, అన్ని దేశాల్లో. అలా ఎక్కువగా అపోజ్ అనేది వచ్చేసింది. అది అందరికీ తెలిసిపోయే లోపు అంతే ప్రచారం కూడా లభించింది. ఇంత గొప్పవాణ్ణి చంపడానికి ప్రయత్నం చేస్తారని అక్కడ ఉన్న బ్రాహ్మణుల మీద, మాయావాదుల మీద అందరికి ఇంకా విలువ తగ్గిపోయి ఇంకా ఈయన యొక్క విలువ పెరిగిపోయింది అనమాట. ఆ విధంగా అందరినీ ఆ విధంగా అందరినీ ఆకర్షించేస్తున్నారు. ఆకర్షించేసి ఇంకా ఈయనది ఏమిటి అంటే ఎలా అందరినీ భక్తులుగా మార్చాలి, అలా మనం మార్చడానికి ఉన్న ఏ ఒక్క కారణాన్ని కూడా ఆయన వదిలేవారు కారనమాట. ఏం చేశారంటే ముందుగా మీరు వెళ్తే మాయాపూర్కి వెళ్తే చూడండి, పక్కనే టెంపుల్ పక్కనే మనకి బుక్ స్టాల్ ఉంటుంది, దాని లోపలికి వెళ్తే మహాప్రభు యొక్క లీలలన్నిటి కూడా ప్రదర్శిస్తారు. అదేమిటంటే జస్ట్ ఒక పెయింటింగ్ లాగా కాదనమాట, మట్టితోని బొమ్మని తయారు చేస్తారు, కానీ అది పెయింటింగ్ లాగానే అందులోనే ఇమిడిపోయి ఉంటుంది అనమాట. వాటిని డయారామాస్ అంటారు. అలా కృష్ణ లీలలన్నిటిని కూడా డయారామ్స్ లాగా
మొత్తము లీలలన్నిటిని కూడా ప్రదర్శించి డ్రామాల ద్వారా ప్రచారం ద్వారా ఎవరైనా వచ్చి చూసారంటే వాళ్ళు భక్తులుగా మారిపోవాల్సిందే అలా ప్రచారం చేసేవారనమాట. అందుకని కేవలం మనం ప్రచారం అంటే ముఖతా చెప్తే అందరికీ అర్థం కాదని డ్రామాస్ ద్వారా డయారామ్స్ ద్వారా ప్రచారాన్ని ప్రారంభించారు. ఎంతో మంది భక్తులుగా మార్చేస్తూ ఉన్నారనమాట. అయితే ఇంకా మనకి ఎన్నో రకాల సిద్ధాంతాలు ఉంటాయి, అపసిద్ధాంతాలు వాటిని ఏమంటాం? ఆ ఆ ఒక్కొక్క దానికి మనం ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధిజం అని జైనిజం అని ఏదో మనం ఒక పేర్లు పెట్టుకుంటాం. ప్రతి ఒక్కదాన్ని కూడా ఆయన ప్రతి ఒక్కదాన్ని కూడా ఎలా ఖండించి మనది ఎలా గొప్ప సిద్ధాంతం అని చెప్పే విధంగా ఇన్స్టిట్యూట్లు ప్రారంభించారు. దాంట్లో ఏమిటి, ఈజీగా ఎలా మనము కన్విన్స్ చేయొచ్చు ఎదుటి వాళ్ళని అనేది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టారనమాట. ఎవరైతే గొప్ప వాళ్ళు చదువుకున్న వాళ్ళైతే ఆ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకున్న అందులో వాళ్ళు ఇచ్చిన ఏదైనా కానీ చదివినా విన్నా వాళ్ళకి అర్థం అవుతుంది. ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధానం ద్వారా ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క విధంగా టార్గెట్ చేస్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత ఆయన ఎంతగా ప్రచారం చేస్తున్నారంటే అది చూసి అక్కడ రాధా మోహన్ పట్నాయక్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని చూసి చెప్తున్నారనమాట, మీరు సాధించింది అద్భుతం. ఎవరు కూడా ఈ అద్భుతమైనది ఇక ముందు కూడా సాధించలేరు ఇంత గొప్ప విషయాన్ని. అటువంటి వారు మీరు మీరు కేవలం ఈ బెంగాల్నే కాదు, ఈ భారతదేశాన్నే కాదు, ఈ ప్రపంచం మొత్తం కూడా మీరు ఇన్స్పైర్ చెయ్యగలరు అని ఆయన చెప్తారనమాట. ఆయన చెప్పిన మాట అక్షర సత్యం అవుతుంది. ఆయన శిష్యుడు శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచం మొత్తం కూడా ప్రచారం చేస్తారు. కానీ నాంది ఎవరు పలికారు? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అనమాట. ఆ విధంగా తరువాత అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఈ విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. తర్వాత అక్కడ ఒక గొప్ప, వీళ్ళు దానం ఎక్కువగా చేసేవాళ్ళు కొంతమంది పుణ్యవంతులు ఉంటారండి. వాళ్ళు ఎవరు అంటే జగబంధు భక్తి రంజన్ అంట. ఆయన బాగ్ బజార్ లో 3 ఎకరాలు ఇచ్చారు కృష్ణ మందిరానికి. బాగ్ బజార్లో ఇప్పటికి కూడా కోల్కతాలో ఒక పెద్ద టెంపుల్ ఉంటుంది. ఆ బాగ్ బజార్ లో 3 ఎకరాలు ఇస్తారు. అయితే ఆ మొత్తం మందిరాన్ని కూడా ప్రారంభిస్తారు. ఎంతో గొప్పగా మందిరాన్ని నిర్మించి ఆ మందిరంలో ఉత్సవం చేస్తారనమాట. ఆ ఉత్సవంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మందిరాన్ని దర్శనం చేసుకోవడానికి, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లని చూడడానికి క్యూ కడతారంట. క్యూ ఎక్కడి నుంచి ఉంటుందంటే ఎక్కడి నుంచి ఉంటుందో అనేది కూడా తెలియదు. అంత దూరం నుంచి అందరూ పెరేడ్ లాగా వచ్చి ఆ మందిరాన్ని దర్శనం చేసుకుంటారు. ఎంతో గొప్ప ఉత్సవం జరుగుతుంది. అటువంటి ఉత్సవం అనేది ఇక ముందు జరగలేదు, ఇప్పుడు కూడా జరగలేదు, ఇక ముందు కూడా జరగదు. అంత గొప్ప ఉత్సవం కోల్కతాలో ఆ కృష్ణ మందిరాన్ని ప్రారంభించి బాగ్ బజార్ లో ఉత్సవం చేస్తారు. ఆ విధంగా ఈ ఉత్సవం గురించి, ఈ మందిర ప్రారంభం గురించి మొత్తము అన్ని న్యూస్ పేపర్స్ లో కూడా హెడ్ లైన్స్ లో వస్తుంది. ఎంతో బాగా ప్రచారం అవుతుంది అనమాట. ఆ విధంగా ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ తరువాత మనకి ఇది మొత్తం ప్రచారం అయిపోతుంది. ఈ విధంగా తర్వాతకి ఏం జరుగుతుంది అంటే ఆయన్ని కురుక్షేత్రానికి ఆహ్వానిస్తారనమాట శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఆయన కురుక్షేత్రానికి వెళ్తారు. కురుక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఎవ్వరికి కూడా కురుక్షేత్రం యొక్క గొప్పతనం తెలియదు. అప్పుడు ఆ సమయంలో ఆయన చెప్తారు కురుక్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటి, అసలు కురుక్షేత్రంలో ఏం జరిగింది. కురుక్షేత్రంలోనే రాధా కృష్ణుణ్ణి గోపికలందరూ కూడా ఎన్నో సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణ భగవాన్ని కలుసుకోవడానికి గోపికలందరూ కూడా బృందావనం నుంచి వస్తారు. కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగిపోయిన తర్వాత అప్పుడు ఆయన అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని ఆయన ద్వారకాధీశుల్లాగా ఉంటే వాళ్ళకు నచ్చదు. నువ్వు ద్వారకాధీశుల్లాగా ఇక్కడొద్దు, నువ్వు బృందావనానికి రా అని చెప్పి వాళ్ళందరి యొక్క ఓణీలతోని ఆయన ఉన్నటువంటి రథాలని లాగుతారనమాట. కృష్ణుడి యొక్క రథము, బలభద్రుడి రథము, సుభద్రాదేవి యొక్క రథాన్ని, దాన్నే మనము రథయాత్రగా జరుపుకుంటాం. అలా కృష్ణుడి యొక్క ప్రేమతోని ఈ గోపికలు మరియు రాధారాణి
ఆ కృష్ణుడి యొక్క రథాన్ని లాగారు. అందుకని రాధారాణికి కృష్ణుడి మీద ఉన్న ఆ ప్రేమ భక్తికి ప్రతీక అన్నమాట రథయాత్ర. జగన్నాథుడు ఏమిటి? జగన్నాథ్ తత్వం మనం జగన్నాథ రథయాత్రలో మళ్ళీ తెలుసుకుందాం. జగన్నాథుడు ఏమిటి అంటే, జగన్నాథుడు రాధారాణి యొక్క ప్రేమతోని కృష్ణుడు ఆ విధమైన భావాన్ని చూపిస్తారు. అదే ఆ ప్రేమ భావం. అలా రాధాకృష్ణులు ఒకరి మీద ఒకళ్ళకున్న ప్రేమకు ప్రతిరూపము ఈ కురుక్షేత్రం. అటువంటి కురుక్షేత్రంలోనే చైతన్య మహాప్రభు రాధాకృష్ణుల యొక్క భక్తిని చేశారు. చైతన్య మహాప్రభు యొక్క భావం ఆయన ఎంతో రాధారాణి యొక్క భావంలో, విరహ భావంలో కృష్ణుణ్ణి ఆరాధన చేస్తారు. ఈ యొక్క మీనింగ్ ఎవరికీ కూడా తెలియదు. కురుక్షేత్రం యొక్క విలువనే ఎవరికీ తెలియదు. అది తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోతారనమాట. ఇంత గొప్పదా కురుక్షేత్రం అని ఎవ్వరికీ తెలియదు ఇంతవరకు ఈ విషయము అని. మొదటిసారి ఆ విషయాన్ని చెప్తారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులందరికీ. ఆ కురుక్షేత్రంలో ఉన్న వాళ్ళకు కూడా తెలియదు అనమాట చివరికి. అందరూ కురుక్షేత్రం యొక్క గొప్పతనాన్ని అప్పుడు తెలుసుకుంటారు. అప్పుడు ఆయన యొక్క శిష్యులు ఏం చేస్తారంటే, అస్సాంలో ఎంతో బాగా ప్రచారం చేస్తారంట. అస్సాం అనే ఆ రాష్ట్రంలో. అక్కడికి ఆయన శిష్యులు ఈయనని ఆహ్వానిస్తారు. వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉంటే ఆయన ఆశ్చర్యపోయాడు, చాలా ఆనందించాడు. ఆనందించి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు చెప్పారనమాట, నేను ఇక నుంచి ప్రతి సంవత్సరం కూడా అస్సాం వస్తానని. మనకి అస్సాం అంటే ఏంటి అంటే, అస్సాము మనకి నిత్యానంద ప్రభు యొక్క ప్లేస్ అన్నమాట. అందుకనే అస్సాంలో వెళ్తే మనము అస్సాం కరెక్ట్ ఎవరైతే అస్సాం వాసులు ఉంటారో వాళ్ళందరికీ కూడా భగవంతుడి యొక్క భక్తి ఎక్కువగా ఉంటుంది. తర్వాత వచ్చి మనము అంతా కూడా ఆ వేరే అస్సాం అంటే మనకి వేరే ఈ బంగ్లాదేశ్ కి దగ్గరగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ ఎక్కువగా రావడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ యాక్చువల్ గా అస్సాంలో ఉన్న ప్రజలు మాత్రం వాళ్ళందరూ కూడా కృష్ణ భక్తులు. వాళ్ళకి కొంచెము మాతాజీ శ్రీవాణి మాతాజీ ఉన్నారు మాతాజీ. శ్రీవాణి మాతాజీ. అస్సాంలోనే ఉంటారు. ఓకే ఓకే. అలా వాళ్ళకి మనసులో ఉంటుందన్నమాట. అది మనము కొంచెంగా చెప్తే వాళ్ళకి ప్రచారం చేస్తే ఎంతో బాగా కనెక్ట్ అవుతారు అస్సాం వాసులు. అక్కడ మనకి శ్రీమద్ భాగవతం ఇన్స్టిట్యూట్ కూడా ప్రారంభిస్తారు. ఆ తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు. ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తారంటే సౌత్ ఇండియా యాత్రకు వెళ్తారనమాట. సౌత్ ఇండియా అంటే సౌత్ ఇండియా యాత్రకి 4 సార్లు వెళ్తారంట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన యొక్క జీవితంలో. ఆయనకి సౌత్ ఇండియా అంటే చాలా ఇష్టం. ఒకసారి అంటారంట శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు, ఒకవేళ నాకు మరో జన్మ ఉన్నట్లయితే నేను మళ్ళీ సౌత్ ఇండియాలోనే జన్మిస్తాను అని. ఎందుకు సౌత్ ఇండియా అంటే, సౌత్ ఇండియాలో అప్పట్లో ఆచార సంప్రదాయాలు ఎంతో బాగున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తులుగా ఉండేవాళ్ళు. ఎన్నో మందిరాలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు రోజు మందిరాలకు వెళ్ళేవారు. భగవంతుడి యొక్క నామాన్ని జపించేవారు. సౌత్ ఇండియా మా గురు మహారాజ్ కూడా చెప్తూ ఉంటారన్నమాట, సౌత్ ఇండియా వాళ్ళందరూ కూడా వైకుంఠవాసులు అని. మా గురు మహారాజ్ కూడా సౌత్ ఇండియా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఒక్కొక్క గురువుకి ఒక్కొక్క ఏరియా ఇచ్చారనమాట. మా గురు మహారాజు హైదరాబాదు, విజయవాడ, బెంగళూరు, చెన్నై మొత్తం ఎవరికి దీక్ష ఇచ్చినా గురు మహారాజే దీక్షిస్తారు. గుంటూరు ప్రతి ఒక్కళ్ళకి దాదాపుగా 90% వాళ్ళందరికీ కూడా గురువు మా గురు మహారాజు శ్రీల జయపతాక స్వామి మహారాజ్ అన్నమాట. అలా ఆయన సౌత్ ఇండియా యాత్ర చేసి, సౌత్ ఇండియాలో ఎన్నో మందిరాలు, మీరు కేరళ వెళ్ళినా మందిరాలే, తమిళనాడు వెళ్ళినా మందిరాలే, ఆంధ్రప్రదేశ్ వెళ్ళినా అంతే. మరి కర్ణాటక వచ్చినా కానీ ఎన్నో కృష్ణ మందిరాలు, ఎన్నో మఠాలు ఉన్నాయి. ఆయన సౌత్ ఇండియా యాత్ర 4 సార్లు చేసి ఆయనకి చాలా ఇష్టం అన్నమాట సౌత్ ఇండియా అంటే. అందుకని ఎంతో ప్రయత్నం చేశారు. మనకి చైతన్య మహాప్రభు కూడా సౌత్ ఇండియా యాత్ర చేశారు. ఎవరైనా ఆచార్యులు వాళ్ళు గురువులు ఉంటే ఖచ్చితంగా సౌత్ ఇండియా యాత్ర చేస్తారు. వాళ్ళందరికీ ఇష్టం. ఇప్పుడు అంటే ఎక్కువగా ప్రచారం లేక, కేవలం ప్రచారం లేక, మన సంప్రదాయాన్ని మనం ప్రచారం చేసుకోలేక కృష్ణ భక్తిని ఏం జరిగింది, వాళ్ళు వేరే అన్య మతస్థులు వచ్చి వాళ్ళు ప్రచారం చేసి వాళ్ళని అన్య మతంలోకి, మన వాళ్ళని అన్య మతంలోకి మార్చేస్తున్నారు. వాళ్ళు చేసిన ప్రచారాన్ని కనుక మనం ముందే చేసినట్లయితే ఎవరు కూడా అన్య మతస్థులు అయ్యేవాళ్ళు కాదు. కేవలం కారణం ఏమిటి? ప్రచారం లేకపోవడం. అందుకని మా చైతన్య మహాప్రభు చెప్తారు, ప్రచారం చేయండి, ప్రచారం చేయండి. అదే మనకి ఆచార్యులందరూ కూడా అదే తీసుకున్నారు.
ప్రచారం మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరికైనా కానీ ముందు తెలియదు, కానీ చెప్తే తెలుస్తుంది, చెప్తే తెలుసుకుంటారు ఎవరైనా, కానీ చెప్పే వాళ్ళు ఉండాలి కదా. ఎవరు చెప్తారు? మనకి ఎవరు కావాలి? వాట్సాప్ లో, వీడియోల్లో, యూట్యూబ్ లో, టీవీ పెడితే డబ్బులు తీసుకుని చెప్పే వాళ్ళే ఎక్కువ. నిస్వార్థమైన భావంతోని సేవ చేసే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఎవరు నిస్వార్థంగా చేస్తారు, ఎవరు స్వార్థంగా చేస్తారు మీరు చూసినా అర్థం కాదు. లోపల వాళ్ళు ఏ భావంతో చేస్తున్నారు, వాళ్ళు ఏ ఇంటెన్షన్ తోని ప్రచారం చేస్తున్నారని తెలుసుకోవడం చాలా కష్టం. అందుకని ఎవరైతే నిస్వార్థ భావంతో సేవ చేస్తారో వాళ్ళంటే కృష్ణుడికి చాలా ఇష్టం. ఆ భావంతో సేవ చేసిన వాళ్ళకి వాళ్ళు ఎక్కువ మంది కనెక్ట్ అవుతారు. కొంతమంది వాళ్ళ భావం సరిగ్గా లేకుండా ప్రచారం చేసిన వాళ్ళకు కూడా కనెక్ట్ అవుతారు, కానీ వాళ్ళే వాళ్ళ సమయాన్ని, వాళ్ళ జన్మని వృధా చేసుకుంటారనమాట. అలా కాకుండా ఎవరైతే ప్రచారం చేసినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళు భక్తులుగా మారుతారు, లేని వాళ్ళు భక్తులుగా మారలేరు. ఆ విధంగా ఆయన ఇంకా ఒకటే ఒక్క విషయాన్ని చెప్పారండి. నేను ఇంకా ఉంది, కానీ సమయం చాలా అవుతుంది కాబట్టి ఒక్క విషయాన్ని చెప్పి నేను ఇంకా ముగిస్తాను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా ఒక మాట చెప్పారంట భక్తి సిద్ధాంత సరోజ ఠాకూర్లు. మనకి చెప్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏమిటి అంటే ఆయన సౌత్ ఇండియాలో వ్యాస పూజ కూడా చేశారంట ఒకసారి. ఇంకొక విషయం చెప్తాను. ఎన్ని మందిరాలైనా నిర్మించండి, కానీ ప్రతి మందిరము కూడా ఎప్పుడు కూడా అప్పుల్లోనే ఉండాలని చెప్పారంట. అప్పుల్లో ఉండడం అంటే సఫిషియెంట్ గా మనీ ఉండొద్దు, ఎప్పుడు కూడా అప్పుల్లోనే ఉండాలి. అలా ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పారంటే ఆయన ఉద్దేశం ఏమిటి? కేవలం మందిరం గొప్పగా నిర్మించినంత మాత్రాన అయిపోతుందని కాదు. మందిరం నిర్మించగానే ఆ భక్తిని ప్రచారం చేసినట్టు కాదు. ఎప్పుడైతే మనము సఫిషియెంట్ గా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనుకోండి, హాయిగా జరిగిపోతుంది కదా, మందిరం కొనసాగుతుంది కదా అని ప్రచారం మానేస్తారని ఆయన భయం. ఎప్పుడైతే మందిరానికి డబ్బులు కూడా ఉండవో అప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కువగా ప్రచారం చేస్తారు. అప్పుడు ఎక్కువ మంది భక్తులు వస్తారు. భక్తులు వస్తే కొంచెం కానుకలు వేస్తే డబ్బులు వస్తాయి, మందిరం నడుస్తుంది, లేకపోతే ఏం నడుస్తుంది? అందుకే మందిరాలు ఎప్పుడు కూడా అప్పుల్లో నడవాలని చెప్తారంట. వాళ్ళ ఉద్దేశం ఏమిటి? ఎక్కువ మంది భక్తుల్ని కనెక్ట్ చేయాలి. వాళ్ళ ఉద్దేశం అది. ఏదో మందిరం గొప్పగా నిర్మించుకొని ఉండడం కాదు వాళ్ళ వాళ్ళ ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా మందిరం ఎప్పుడు అప్పుల్లో నడవాలి. ఇంకొకటి చెప్తారనమాట. ఏమిటి అంటే ఎప్పుడు కూడా ఇస్కాన్ మందిరాలు, ఏ మందిరమైనా మీరు చూడండి, ఆ మందిరంకి వచ్చే డొనేషన్స్ ని కానీ కానుకల్ని కానీ ఆ మందిరంలోనే ఉపయోగిస్తారు, వేరే మందిరంకి ఇవ్వరు. మనకి చెప్తూ ఉంటారు ఏమిటి, ఇండియాలో ఉన్నటువంటి డబ్బుని వీళ్ళు అమెరికాకి తరలిస్తున్నారని ఒక రూమర్ పుట్టిస్తూ ఉంటారన్నమాట. అంటే అనవసరంగా ఏదో ఒకటి అనాలి కదా, ఏమీ లేదు కాబట్టి ఏదో ఒకటి అంటారు. కానీ మరి రూల్ ఏమిటి అంటే ప్రభుపాదుల వారు చెప్పింది, ఏ మందిరాన్ని ఆ మందిరమే నడిపించుకోవాలి. వేరే వాళ్ళు, వేరే మందిరం వాళ్ళు కానీ డబ్బు కానీ ఏది కానీ ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు. అది మొట్టమొదటిది. ఇంకొకటి, చాలా మంది అడిగారు శ్రీల ప్రభుపాదుల వారిని, మొత్తం మందిరం అంతా కూడా సెంట్రలైజ్ చేద్దాం అంటే ఏమిటి? ఏదైనా మొత్తం అన్ని రాష్ట్రాలని కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎలా నడిపిస్తుందో అన్ని మందిరాలని కూడా ఒక్కళ్ళే నడిపించేటట్టుగా సెంట్రలైజ్ చేద్దాం, వాళ్ళు ఆర్డర్ ఇస్తేనే ఎవరైనా ఫాలో అవ్వాలి. అప్పుడు ప్రభుపాదుల వారు అన్నారు, వద్దు వద్దు, అది అస్సలు వద్దు. ఎందుకండి? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది అంటే ఏ చిన్న పని చెయ్యాలన్నా ఆ పై నుంచి అప్రూవల్ రావాలి. అక్కడ నువ్వు పంపించి అప్రూవల్ వాళ్ళు ఇచ్చి నువ్వు చేసి నీకు ఇక్కడ కరెక్ట్ అనిపిస్తుంది, కానీ అది వాళ్ళకి తప్పు అనిపిస్తుంది. ఇక్కడ ఉండే పరిస్థితులు వేరు, అక్కడ వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి వేరు. అలా ఉండకూడదని ఏ మందిరాన్ని ఆ మందిరం వాళ్ళే నడిపించుకోవాలి. ఆ మందిరానికే ట్రస్టీ ఉండాలి, ఆ మందిరానికే ఒక గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ గ్రూప్ ఉండాలి, ఒక ప్రెసిడెంట్ ఉండాలి, ఒక ట్రెజరర్ ఉండాలి. ఆ విధంగా ఆ మందిరాన్ని ఆ మందిరమే నడిపించుకోవాలి అని ప్రభుపాదుల వారు రూల్ పెట్టారు. అందుకని ఎప్పుడు కూడా వాళ్ళు ఓవరాల్ గా ప్రతి మందిరానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకటే ఉంటాయి. ఏమిటా రూల్స్? ఈ అందరూ కూడా ఒకటే సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు, కానీ ఏ మందిరానికి ఆ మందిరమే ప్రత్యేకం అన్నమాట. ఇంకొకటి చెప్పారు. ఓకే మాతాజీ, హరే కృష్ణ. మళ్ళీ నెక్స్ట్ వీక్ మనం చర్చించుకుందామా? హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. హరే మళ్ళీ కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.